చిందేపల్లి మధుసూదన్ రెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి మధుసూదన్ రెడ్డి గారు. ఇప్పుడు అమ్మ వైసీపీ వైఖరి ఎట్లా ఉండొచ్చు ఇప్పటికే? ముందుగా మీకు ఐ న్యూస్ కి వీక్షిస్తున్న ప్రజలకు, తెలుగు ప్రజలకి శుభ సాయంత్రం. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మిగతా మా నాయకులు సత్యనారాయణ గారి మిగతా నాయకులు అందరూ కూడా, మా పార్టీ కానీ ఎప్పుడు కానీ అమరావతికి వ్యతిరేకం అన్నటువంటి మాట ఎప్పుడు మాట్లాడలేదు. అక్కడ జరుగుతున్నటువంటి దోపిడీకి మాత్రమే వ్యతిరేకం. చంద్రబాబు నాయుడు గారు ఈ అమరావతి పేరుతో చేస్తున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో ఆ దోపిడీకి మాత్రమే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకం, కానీ అమరావతికి ఎప్పుడూ వ్యతిరేకం కాదు అనేటువంటిది మేము సుస్పష్టంగా ఎన్నోసార్లు చెప్పాం. ఇప్పుడు మీరు ఈ అమరావతి అనేటువంటి ఈ విషయాన్ని మనం తీసుకుని వస్తే ఒక 3 పాయింట్లు మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఒకటి, అమరావతి అనే దానిపైన ఒక చట్టబద్ధత తీసుకొని రావాలనేటువంటిది పార్లమెంట్ లో పెట్టి చట్టబద్ధత తీసుకొని రావాలనే అంశం మీద ఈ రోజు అసెంబ్లీని మాత్రమే పెట్టి పెద్దల సభను మాత్రం దూరం పెట్టాడంటే చంద్రబాబు నాయుడు యొక్క అవినీతి భోగాతో ఎక్కడ బయటపడతాయన్న దురుద్దేశంతోనే ఈ రోజు ఈ యొక్క పెద్దల సభని మనం ముందుకు తీసుకుపోకుండా మనం దీన్ని అసెంబ్లీకి మాత్రమే పరిమితం చేసేటువంటి పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు. ఇంకోటి మేడం, నేను సుస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను మేడం. ఒకటి, మనం నీతిగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ యొక్క చట్టబద్ధత తీసుకునే విధానం ఏదైతే ఉందో అది ఎట్లున్నదంటే, మన తండ్రి ఎవరు అని చెప్పని మన తల్లిని సర్టిఫికేట్ అడిగే పరిస్థితిలో మనం ఈరోజు ఉన్నాం. ఇది ఎంత దారుణమో మనం అందరం కూడా ఆలోచించాలి. రెండవది వచ్చే కాలికి ఎక్కడైతే ఈ యొక్క పెద్దల సభని మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దల సభని ముందుకు తీసుకుపోకుండా దాని దగ్గర పెట్టకుండా దాంట్లో పోతే వైఎస్ఆర్సీపీకి ఎక్కువ మెజారిటీ ఉంది కాబట్టి ఈ యొక్క రాజధానికి వాళ్ళు వ్యతిరేకమైనటువంటి నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి, వీళ్ళపైన అపరిమిత వేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ రోజు ఇటువంటి ప్రక్రియ చేసేటువంటి ప్రక్రియ ఉంది. రెండో పరిస్థితి. మూడోది వచ్చే కాడికి చంద్రబాబు నాయుడు గారికి నిజంగా నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ 2029లో ఖచ్చితంగా మా ప్రభుత్వం ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఇది మారుస్తుందేమో అనేటువంటి భయం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029లో ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు అనేది సుస్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ యొక్క ఉన్నటువంటి మేధావు వర్గానికి అందరికీ కూడా చెప్పకనే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాడు. ఈ మూడింటిని మనం చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఇంకోటి మీరు బాగా గమనించారంటే మేడం, మేము ఎక్కడ వ్యతిరేకించామంటే, మేము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తామండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఎక్కడ వ్యతిరేకించలేదు అనేది ఒక కారణం చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉన్నటువంటి రైతులకు కౌలు 10 సంవత్సరాలు డిక్లేర్ చేస్తే 10 సంవత్సరాలు చాలదు అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు 15 సంవత్సరాలు డిక్లేర్ చేశారు. అదేవిధంగా 2,500 రూపాయలు రైతు కూలీకి ఇస్తుంటే 5,000 రూపాయలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారే. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా అమరావతిలో ఉన్నటువంటి రైతులు గుర్తుపెట్టుకోవాలి. మీరేదో ఒక కులానికి, ఒక సామాజిక వర్గానికి కట్టుబడుతూ ఆ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకుపోతూ మీరు ఆ సామాజిక వర్గంలో ఉండేటువంటి రైతులు మాత్రమే రైతులంటూ మీరు నినాదాలు చేసి తెలుగుదేశానికి సపోర్ట్ చేస్తే, ప్రభుత్వాలు మారినా కూడా అంటే 2014 ఏదైతే బైఫర్కేషన్ యాక్ట్ లో కూడా న్యూ క్యాపిటల్ అప్పుడు రాశారు, అంటే అమరావతి అని కూడా స్పష్టంగా కూడా రాయాలి. అదే పెద్ద శాపం అయిపోయింది ఇప్పుడు ఏపీ ప్రజలకి. సో అంటే ఒక ప్రభుత్వాలు మారుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టానుసారంగా కూడా ఈ క్యాపిటల్స్ అన్ని కూడా మారిస్తే చాలా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి రాజధాని డెవలప్మెంట్ అని ఆగిపోతుంది. సో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మార్పు రాకుండా కూడా అంటే ఏదైనా శాశ్వతంగా కూడా చేయడం కరెక్టే కదా. మరి ఇప్పుడు మీరు మాట్లాడినంతా కరెక్టే మేడం, కాదన్ను. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పించేశాడు, ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే చేస్తున్నాడు. మీరు వచ్చేటువంటి ప్రతి ఒక్క కంపెనీని కూడా వైజాగ్ ని ఒక ఆర్థిక రాజధానిగా డిక్లేర్ చేస్తూ అమరావతిని నిర్వీర్యం చేస్తున్నాడు, అమరావతి రైతులకి నిర్వీర్యం చేస్తున్నాడు. ఈ రోజు మేము పోరాడేది అమరావతికి వ్యతిరేకం ఏంటంటే, అమరావతి రైతులకి ఏ విధంగా ఈ యొక్క ఆత్మహత్యలే కాదు మరణిస్తున్నారు. రామారావు అనేటువంటి ఒక రైతు కూడా గుండె ఆగి సాక్షాత్తు మంత్రి నారాయణ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే సాహిత్యంలో గుండె ఆగి ఎందుకు తెలిపారు? వాళ్ళకి అలాట్ చేస్తున్నటువంటి ప్లాట్లు గుంటల్లో, 4 అడుగుల లోతుల్లో, చెరువుల్లో పనికిరాని భూముల్ని వాళ్ళకి మిగులు ప్లాట్లు అలాట్ చేస్తూ రైతులకు ఏ విధంగా వెన్నుపోటు పుడుస్తున్నాడో ఆ వెన్నుపోటుకి మేము వ్యతిరేకం. ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడో మీరు ఒకటే సింపుల్ గా చెప్తాం మేడం. తాత్కాలిక సచివాలయం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశాడు. తాత్కాలిక సచివాలయం స్టార్ట్ చేసినప్పుడు 3,350 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ తో 200 కోట్ల రూపాయలతో తాత్కాలిక సచివాలయాన్ని స్టార్ట్ చేస్తే
అది ముగిసే కాలికి 19,150 ఓకే. రూపాయలు అంటే 1,150 కోట్ల రూపాయలకి చేరింది. అంటే Right. చూడండి దీంట్లో ఎంత అవినీతి జరిగిందో చూడండి. అదే విధంగా మీరు సూచనా జవాంగ్ అనేటువంటి ఒక సంస్థకి చంద్రబాబు నాయుడు గారు 2015లో ఒక టెండర్ ఇచ్చాడు. ఏంటంటే మాస్టర్ ప్లాన్ అని చెప్పాను. దీంట్లో ఈ సూచనా జవాన్ కి 29 కోట్ల రూపాయలకి టెండర్ ఇస్తూ, అంటే 28,96,00,000 రూపాయలు టెండర్ ఇస్తూ ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రం డిజైన్ చేసి నేను ఏ విధంగా అమరావతి కడతాననేటువంటి విషయాన్ని గ్రాఫిక్స్ కోసమే ఈ యొక్క 29 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడంటే దీంట్లో ఎంత అవినీతి జరిగిందో మనం అందరం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2016లో ఏప్రిల్ 26వ తేదీ ఒక డిపిఆర్ రెడీ చేసింది. రెజల్యూషన్ నెంబర్ 33/216. దాని విలువ ఏంటంటే 14,79,66,943 రూపాయలు విలువ చేసేటువంటి ఒక డిపిఆర్ ని హైకోర్టు భవనాల కోసం అని చెప్పి డిపిఆర్ రెడీ చేశారు. దీన్ని సుబానా ఇంటర్నేషనల్ సంస్థకి నామినేషన్ లో అంటే 14,79,66,943 రూపాయలు, ఇంచుమించుగా 15 కోట్ల రూపాయలని నామినేషన్ పద్ధతిలో వేశారు. ఈ రోజు మీరు చూసారంటే అంచనాలకి ఉన్నటువంటి స్క్వేర్ ఫీట్స్ కి ఎంత వ్యత్యాసాలు ఉన్నాయో మనం అందరం కూడా చూడాలి. ఈ రోజు తాత్కాలిక సచివాలయం ఏ విధంగా ఉంటే కొత్త అసెంబ్లీకి 10,244 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్ కి, హైకోర్టు భవనానికి 7,280 రూపాయలు ఒక స్క్వేర్ ఫీట్. రైట్ మధుసూదన్ రెడ్డి గారు, రైట్ టీడీపీ